नेतरपतर्ममां तुते सकलकल्याणवाचनं मित्रजायते पुरतस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति देशमङ्गलम् मावृतयस्य योजनार्दनः आपरापवहर्तारं दातारं द्रवदम्परां लोकदेवतिष्ठाभ्यो नमः श्री सीतारामाभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः आचम्यामिर्धेनुद्धरणी लोकदारिणी भूदेवताभ्यो नमः आवाहितेभ्यो नमः आवाहितेभ्यो नमः आवाहयामि ओं कद्रुद्राजुक्तेर्सेमिरिष्टमाय गम्यते यमतः फलोरिकेन स्नापयामि ओं तच्छञ्जारावणीमहे गातुं यज्ञपतये दैविके स्वस्तिरस्तनः सहस्रपादु प्रभाविं विस्मरो वृत्वाम् अत्यतिष्ठदशा ततन्त्वस्या सीताजुगो देयसप्तास्या सन्तर्दयः कृतं ब्राह्मणो सर्वमादेतु बाहुराजन्यकृतः पूर्वोदरेष्वयुद्धैः सह अध्यागं शोद्र अजायत मकारिन्द्रश्च अग्निश्च प्राणाद्वायुर्जायत नाभ्य आतिरन्तरिक्षम् अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु देवताभ्यो नमः आवाहितेभ्यो नमः शंखदेवताभ्यो नमः आवाहितेभ्यो नमः నెల క్రితం నాగర్ కర్నూల్కు అందరూ అడిగినట్టు మనకు హాస్పిటల్ లేదు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అనే చెప్పడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే మన రాష్ట్ర జిల్లా మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజశేఖర్ కోరిక మేరకు గత కొద్ది నెలల క్రితం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. చాలామంది అపోలో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫౌండేషన్లు వేస్తున్నారని పని జరగట్లేదు, పని మొదలు పెట్టలేదు అంటున్నారు. ఇవాళ దాన్ని తిప్పికొట్టే విధంగా ఈరోజు నాగర్ కర్నూల్ పట్టణంలోని మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏదైతే శాంక్షన్ అయిందో 550 పడకల హాస్పిటల్ 3,50,000 ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ 235 కోట్ల రూపాయలతో 24 నెలల్లో పూర్తి చేసే విధంగా ఈరోజు పెద్దలు కాంట్రాక్టర్ యాదగిరిరావు గారు ఇక్కడనే ఉన్నారు. ఇలా పూజ చేసుకోవడం జరిగింది. 24 నెలల్లోపే మనకు ఈ యొక్క హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి మన నాగర్ కర్నూల్ పట్టణం మున్సిపాలిటీలో సంబంధించి మొన్ననే జూనియర్ కాలేజు, ఇవాళ హాస్పిటల్ భూమి పూజ, 55 కోట్లతో రోడ్లు డ్రైన్లు, 25 కోట్లతో ఎస్టీపీలు, ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా విద్యానికి ఎలా అయితే మనం ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ విధంగా పనిచేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదాలు ఉంటే ప్రజలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి పథకాలు కూడా ఇంకా గడిచే 3 సంవత్సరాలు కూడా కోట్ల రూపాయలు తెచ్చి వారికి అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తామని మీడియా మిత్రులకు తెలియజేస్తూ, మీ ఆశీర్వాదాలు ముఖ్యం, మీ ఆశీర్వాదాలే మాకు బలమని మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, గ్రామస్తులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.